మనం భగవంతుడిని చూడటంలే, భగవంతుడి రూపంలో ఉన్నటువంటి కోరికల్ని చూస్తున్నాం. మనం భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే అమ్మాయి పెళ్లి కావాలి. అంచేత ఏంటి, భగవంతుడి మీద ఏం ముసుగేసాం మనం? కోరికలు ముసుగేస్తున్నాం మనం. ఆ కోరికలు ఏదైనా కావచ్చు, మీరు ఏ కోరికైనా వేసుకోండి, అది మనం చేసేటటువంటి తప్పు. అది ఆ తప్పు చేయకండి అంటున్నాడు. అంతే యోగ స్థితి. అంతే మీ మానసిక స్థితిని నిష్కంపంగా ఉంచుకో. ఏ విధమైనటువంటి భావనలు రానివ్వకండి. మంచి భావనలు వద్దు, చెడు భావనలు వద్దు. మరి ఆ మంచి భావనలు చెడు భావనలు లేనటువంటి వ్యక్తి బాహ్య జగత్తులో ఎలా జీవించాలి? తమాషా ఏంటంటే, మనం ఆలోచనలు మానేగానే చేయ బిగుసుకుపోతుంది, కాళ్ళు బిగుసుకుపోతాయి, చేతులు బిగుసుకుపోతాయి, అన్ని బిగుసుకుపోతాయి. పని చేయలేం. మనం ఏమీ ఆలోచించకుండా మేము పని చేయలేం మాస్టారు. ఎంత అబద్ధం చెప్తారో మనుషులు. నోరు విప్పితే అబద్ధాలు. ఏమీ మీరు ప్రయత్నించకుండానే అన్నం అరగటం లేదా, హార్ట్ బీట్స్ కొట్టుకోవటం లేదా, కనురెప్పలు ఆడటం లేదా, జుట్లు ఎరగటం లేదా, గోళ్లు పెరగటం లేదా? ఇవంతా మనం అనుకుంటేనే పెరుగుతున్నాయా? మళ్ళా నేల్ కట్ట తెచ్చి కట్టు చేయొచ్చు, మనకు తెలియదు కూడా పాపం అది పెరుగుతున్నాయని, గమనించుకోం కూడా. ఈ పనులన్నీ మన ద్వారానే జరుగుతున్నాయి, మన శరీరం ద్వారానే జరుగుతున్నాయి కదా. మన శరీరం వెనకాతల ఆ చేతనత్వం లేకపోతే, ఆ దైవీ చేతనత్వం లేకపోతే ఇవేమీ జరగవు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో మీ యొక్క ప్రమేయము లేకుండా సవ్యంగా జరిగిపోతున్నాయి కదా, తక్షణమే జరిగిపోతున్నాయి కదా. ఇలా అన్నం పడగానే గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆన్, ఇలా హార్ట్ అలా కొట్టుకోవటం మొదలెడుతూ ఉంటుంది. 24 గంటలు కొట్టుకుంటూ ఉంటుంది, 365 రోజులు కొట్టుకుంటూ ఉంటుంది, ఆ జన్మాంతం కొట్టుకుంటూనే ఉంటుంది. అది ఎప్పుడు ఆగదు. మీరు దానికి అసలు ఎప్పుడైనా ఒకసారి వెరీ గుడ్ అన్నారా? ఒక్కసారి పోనీ ఒకసారి భుజం తట్టి థ్యాంక్ యూ, ఎప్పుడు ఏం చెయ్యం, పనులు జరుగుతుంది కదా. అలాగా మన నిత్య జీవితంలోని పనులను కూడా మనం ఎప్పుడైతే చేసుకోగలుగుతామో మీరే భగవంతులు. ప్రాక్టీస్ చేసుకోవటమే దీనికి, అంతకంటే ఏం. ఎలాంటి ప్రాక్టీస్? ఏంటి కష్టం ఇందులో? కష్టం ఏమీ లేదు. నిరంతరము అనేక సార్లు గురుదేవులు శ్రీనాథ శర్మ ఆచార్య చెప్తూ ఉండేవారు మాకు, సైక్లింగ్ కష్టమా సుఖమా? సైక్లింగ్ రాని వాడికి, వచ్చిన వాడికి. ఇంతకీ సైక్లింగ్ నేర్చుకోవచ్చా నేర్చుకోలేమా? మీ ఇష్టం. మీరు ప్రయత్నిస్తే నేర్చుకోగలరు, ప్రయత్నించకపోతే నేర్చుకోలేము. అంటే ప్రయత్నం కావాలి. ఈ మానసిక స్థితి మాకు ఉండాలి.